తెలిసి తెలియని అజ్ఞానంతో ప్రజలను వెంటనే చేయకు. నీతి కోసం, ధర్మం కోసం ఎవరికి తల ఉంచకు. ఆత్మగౌరవంతో ముందడుగు వేయడమే నీ ప్రధాన కర్తవ్యం. వ్యక్తిగత సమస్యలను కూడా ఈ పరిస్థితి కాలంలో నాలాంటి వాళ్ళను చూస్తే నీలాంటి వాళ్ళకు నవ్వులాటగానే ఉంటుంది. ఇంతకు నన్ను పిలిపించిన కారణం ఆనందపడతో కార్యాలు సాధించుకోవాలనుకున్నా ఈ ప్రాంతంలో అనుసరణ చేసే కార్యకలాపాలు కట్టుదండి చేసేది మీ మనసులో కాదు మా అన్నయ్య అవును అర్జున్ చెప్తున్నాను. నీకు కావాలంటే కావాలని డబ్బు తీసుకోండి. ఉద్యమం వేరే ప్రాంతంలో కొనసాగించుకోండి. రాజ్యపడి నీతికి దూరం చేసే పౌరులుగా నా బాధ్యతగా నేను పౌరుల సేవకు సర్వం త్యాగం చేసిన పౌరులుగా కనబడుతూ నీ ఎందుకు కోపం ఇదన్నమాట. ఎంత ఎక్కువ దేశంలో చేసుకోగలిగితే ఈ రోజుల్లో నా చేతిని తెలిసి తెలియని అజ్ఞానంతో ప్రజల వంచన చేయకు. అమాయకుడు రాక్షస రాజన బలి చక్రవర్తి చక్రవర్తిని 3 అడుగుల నేల తాను ఇంటికి నేలమట్టం చేసిన వాముల్లో ఉండాలి. సర్వన్న శ్రద్ధ పని తెలుసుకోవడం వ్యక్తులని ఈ అశాంత పనుల్లో అశాంత పనులు నాశనం కోరిన శ్రీకృష్ణుల్లో ఉండే న్యాయం ప్రజాస్వామ్యంలో పంచమని ఒక పెద్ద ప్రజలు పెట్టుకున్నారు. కొంత కష్టపడమైన విధించే ఈ ప్రజాలోకంలో ఉండే దయా జాలి కరుణ చూడొచ్చు. నా ఆనందంగా చెప్తున్నాను. కడుపుగుండి కోసం పొడుగుర్తి చేయటం, మనోవాంఛ కోసం రాజకీయాలు తారుమారు చేయటం ఇవన్నీ మానవ సాధ్యపడాలి. దేవుడు ఆపు కాలి ఆపు. నీ ఉపన్యాసం విని నా మనసు కలుగుతుందని నీవు కలలో కూడా అనుకోవచ్చు. అర్జున్ నా మాటలు వారి బతుకుల్లో పిల్లలు ప్రకాశం చేస్తాను. నీకు కావాలని గమనిస్తాను. సుఖంగా ఉంది. అవినీతికి రాజీపడి నీతికి ద్రోహం చేసే పౌరునిగా నా బాధ్యత స్మరించలేను. కథ కంచుగా కొట్టుకోతాను. బాగుపడితే ఎవరు కాదని ఒక్కటే కాదు, పోరాడడానికి బడుకు పడుకోవాలి. అదుపు దాచావో నిన్ను నీ అనుచరుల్ని నల్లా కాలు రక్తాను.